Hello all, this is from Monetic Guru channel. Actually, we are going to discuss about type conversion and casting concept. So, ఈ type conversion and casting concept లో మనకి two concepts ఉంటాయి. Implicit type conversion, explicit type conversion అన్నమాట. సో, ఫస్ట్ నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ రిలేట్ చేసుకొని ఈ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఎలా వర్క్ అవుతుంది అండ్ ఈ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఎలా వర్క్ అవుతుందో నేను రీజన్స్ చెప్తాను. సో లెట్స్ సే దట్ మనకి ఒక 2 ట్యాంక్స్ ఉన్నాయి అనుకోండి, 2 వాటర్ ట్యాంక్స్. 2 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. లెట్స్ సే దట్ ట్యాంక్ 1 అండ్ ట్యాంక్ 2. సో ట్యాంక్ 2 వచ్చేసి కొద్దిగా పెద్దగా ఉంటుంది అండ్ ట్యాంక్ 1 వచ్చేసి కొద్దిగా చిన్నగా ఉంటుంది అనుకోండి. సో దిస్ ఈజ్ ద ట్యాంక్ 1, దిస్ ఈజ్ ద ట్యాంక్ 2. ట్యాంక్ 1, ట్యాంక్ 2. ఓకే, సో ట్యాంక్ 1లో సమ్ వాటర్ ఉంది అనుకోండి. లెట్స్ ఇమాజిన్ ట్యాంక్ 1 హ్యావ్ ఏ ఫుల్ ఆఫ్ వాటర్. సో ఈ ట్యాంక్ 1లో ఉన్న వాటర్ నువ్వు ట్యాంక్ 2లో పోస్తే మనకి వాటర్ ఏమైనా లాస్ అవుతుందా? లైక్ సగం వరకు నిండి ట్యాంక్ 2లో సగం వరకు, సో ఒక రేంజ్ వరకు నిండి ట్యాంక్ అనేది వాటర్ అనేది లాస్ అవ్వదు. ఇంకా మనకి స్పేస్ అయితే ఉంటుంది, స్పేస్ అయితే ఇక్కడ జనరేట్ అవుతుంది. సో లెట్స్ దట్ అలాగే మనం ఒక డేటా టైప్ ఆఫ్ వేరియబుల్ లోపల వాల్యూ ఉంటే, అంటే ఒక స్మాలర్ డేటా టైప్ ఉంటే, స్మాలర్ డేటా టైప్లో ఉన్న వాల్యూ నేను లార్జర్ డేటా టైప్కి కన్వర్ట్ చేస్తే మనకి ఇక్కడ వాటర్ ఎలాగైతే ఉందో మనకి డేటా దీని లోపల అలా ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ డేటా అనేది లాస్ అవ్వదు, నో డేటా లాస్. ఓకే, ఇక్కడ ఎలాగైతే ట్యాంక్ 1లో నుంచి వాటర్ ట్యాంక్ 2లో పోస్తున్నామో అలాగే మనకి స్మాలర్ డేటా టైప్లో డేటా ఉంటుంది. ఆ డేటా మనం లార్జర్ డేటా టైప్కి కన్వర్ట్ చేసినప్పుడు మనకి డేటా లాస్ అనేది అవ్వదు అనమాట. అలాగే యాజ్ వెల్ యాజ్ ఎప్పుడైతే మనం లార్జర్ డేటా టైప్ నుంచి స్మాలర్ డేటా టైప్కి వాల్యూ కన్వర్ట్ చేస్తాము, స్మాలర్ డేటా టైప్కి ఒక వాల్యూ కన్వర్ట్ చేస్తాము, వాల్యూ అంటే డేటా, ఒక డేటా కన్వర్ట్ చేస్తాము. ఆ డేటా కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ డేటా లాస్ అనేది అవుతుంది, అక్కడ అవుతుంది. ఎలాగైతే లెట్స్ ఇమాజిన్ మనకి ట్యాంక్ 1 ట్యాంక్ 2 ఉంది. ఈ ట్యాంక్ 1లో వాటర్ లేదనుకోండి. ఓకే, ఫర్ సమ్ టైమ్ ట్యాంక్ 1లో వాటర్ లేదు, ట్యాంక్ 2లో ఫుల్ వాటర్ ఉందనుకోండి. సో లెట్స్ అజ్యూమ్ దట్ ట్యాంక్ 2 హ్యావ్ ఏ ఫుల్ ఆఫ్ వాటర్. ట్యాంక్ 2లో ఫుల్ వాటర్ ఉంది. ట్యాంక్ 2 వచ్చేసి లార్జర్ డేటా టైప్ అనుకోండి, ట్యాంక్ 1 వచ్చేసి స్మాలర్ డేటా టైప్ అనుకోండి. ఈసారి నేనేం చేస్తున్నానంటే ఈసారి ట్యాంక్ 2లో ఉన్న వాటర్ ట్యాంక్ 1లో పోస్తున్నా. సో అఫ్ కోర్స్ ట్యాంక్ 1లో మనకి వాటర్ మొత్తం నిండిపోయి కొంత వాటర్ కింద పడిపోతుంది. ఎస్ ఆర్ నో? అలాగే మనం స్మాలర్ డేటా టైప్ నుంచి లార్జర్ డేటా టైప్కి ఒక డేటా పంపించినప్పుడు ఇక్కడ డేటా అనేది లాస్ అవ్వదు. లైక్ వాటర్ అయితే ఎలాగ లాస్ అవుతుందో ట్యాంక్ 1 నుంచి ట్యాంక్ 2 పంపిస్తే మనకి డేటా లాస్ అవుతుంది అనమాట. అలాగే మనం ట్యాంక్ 2 నుంచి ట్యాంక్ 1కి పంపించినప్పుడు మనం ఈ హయ్యర్ కెపాసిటీలో ఉన్న వాటర్ మొత్తం లోయర్ కెపాసిటీ ఉన్న ట్యాంక్లో పోస్తే దాని కెపాసిటీకి మించి పోస్తున్నాం కాబట్టి వాటర్ మొత్తం నిండిపోయి వాటర్ బ్రీచ్ అవుట్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? సో అలాగే మనం ఒక లార్జర్ డేటా టైప్లో ఉన్న వాల్యూ స్మాలర్ డేటా టైప్ కన్వర్ట్ చేస్తే మనం దాన్ని డేటా లాస్ అనేది అక్కడ అవుతుంది. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. సో మనకి ఈ టైప్ కన్వర్షన్ అండ్ కాస్టింగ్లో టూ టైప్స్ ఉన్నాయి, ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే, సో ఆల్వేస్ రిమెంబర్ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ మీన్స్ ఇక్కడ రాస్తున్నా. సో implicit conversion means always converting from smaller data type to larger data type. ఓకే, ఈ థింగ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఒక వాల్యూని మనం స్మాలర్ డేటా టైప్లో ఉన్న వాల్యూ లార్జర్ డేటా టైప్కి కన్వర్ట్ చేస్తే మనం దాన్ని ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాం. ఓకే, లార్జర్ డేటా టైప్. ఓకే,
లెట్స్ ఎగ్జాంపుల్ మనకి డేటా టైప్స్ ఏమున్నాయి, బేసిక్ డేటా టైప్స్. మనకి బేసిక్ డేటా టైప్స్ వచ్చేసి యాక్చువల్గా వీ హ్యావ్ దట్ ఇంట్, ఎస్ ఆర్ నో, వీ హ్యావ్ దట్ క్యార్ అండ్ వీ హ్యావ్ దట్ ఫ్లోట్ అండ్ వీ హ్యావ్ దట్ డబల్. సో ఇది మనకి బేసిక్ డేటా టైప్స్ అనమాట. సో లెట్స్ అజ్యూమ్ నేను నా టాస్క్ ఏంటిది, స్మాలర్ డేటా టైప్లో ఉన్న వాల్యూ లార్జర్ డేటా టైప్ కన్వర్ట్ చేయాలి. నేను దాన్ని ఏమంటున్నా, ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటున్నా. సో అండ్ ఆల్సో మనకి ఇంప్లిసిట్ కన్వర్షన్ ఆటోమేటిక్గా కంపైలరే కన్వర్ట్ చేసుకుంటుంది. మనం మాన్యువల్గా లైక్ ఈ వాల్యూ దీనిలో కన్వర్ట్ చేయని చెప్పేసి దానికి స్పెసిఫిక్ కోడ్ రాయడం కానీ స్పెసిఫిక్గా ఎక్స్ట్రా కోడ్ రాయడం కానీ ఏమి ఉండదు. ఆటోమేటిక్గా ఒక వాల్యూ ఒక డేటా టైప్ ఆఫ్ వాల్యూ ఇంకో డేటా టైప్ ఇచ్చి అసైన్ చేస్తే ఆటోమేటిక్ కన్వర్ట్ అవుతుంది అనమాట. అందుకనే దాన్ని మనం ఆటోమేటిక్ బై కంపైలర్ అంటున్నాం. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను ఆన్లైన్ సి కంపైలర్లోకి తీసుకెళ్ళి. సో స్మాలర్ డేటా టైప్ టు లార్జర్ డేటా టైప్ కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్మాలర్ డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి మనకి, క్యార్. సో నేను క్యార్లో ఉన్న డేటా ఇంటికి కన్వర్ట్ చేయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ నేను ఇంట్లో ఉన్న డేటా ఫ్లోట్కి కన్వర్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లోట్లో ఉన్న డేటా డబల్ కన్వర్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఐ కెన్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ద డేటా. క్యార్లో ఉన్న డేటా నేను ఇంట్లో కన్వర్ట్ చేయొచ్చు, అండ్ ఇంట్లో ఉన్న డేటా ఫ్లోట్లో కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోట్లో ఉన్న డేటా డబల్లో కన్వర్ట్ చేయొచ్చు. ఎందుకంటే నా టాస్క్ ఏంటిది, స్మాలర్ డేటా టైప్ నుంచి లార్జర్ డేటా టైప్ కన్వర్ట్ చేయడం. అదే నేను క్యార్లో ఉన్న డేటా ఇంటికి పంపించగలను అండ్ ఇంట్లో ఉన్న డేటా ఫ్లోట్కి పంపించగలను. ఎందుకంటే స్మాలర్ డేటా టైప్ వచ్చేసి క్యార్ అండ్ హయ్యర్ డేటా టైప్ వచ్చేసి ఇంట్. అండ్ ఇక్కడ మనకి ఫ్లోట్ కన్నా స్మాలర్ డేటా టైప్ ఇంట్, ఫ్లోట్ వచ్చేసి హయ్యర్, అండ్ డబల్ కన్నా స్మాలర్ వచ్చేసి ఫ్లోట్, అండ్ ఫ్లోట్ కన్నా బిగ్గర్ వచ్చేసి డబుల్ అనమాట. అలా మనం ఒక హైరార్కీలో అయితే చూపించాను. సో లెట్స్ సే దట్ ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. సో నేను ఆన్లైన్ సి కంపైలర్లోకి తీసుకెళ్తున్నా. సో ఈ ఆన్లైన్ సి కంపైలర్లో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఇంప్లిసిట్ కన్వర్షన్కి. సో ఇక్కడ నేను ఒక ఇంట్ వాల్యూ నుంచి మనం ఏం చేద్దామంటే ఇంట్ వాల్యూ నుంచి ఫ్లోట్కి కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ సే దట్ నాకు ఇంట్ వాల్యూలో 10 ఉంది. ఓకే, నేను ఫ్లోట్ తీసుకుంటున్నా. ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు ఏ అని రాస్తున్నా. సో నేను ఎఫ్ వాల్యూ ప్రింట్ చేస్తాను. సో ఎఫ్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఏంటిది, ఎఫ్ టైప్ ఆఫ్ డేటా టైప్ వచ్చేసి స్పెసిఫై ఎఫ్. ఓకే, కామా ఎఫ్ వాల్యూ ప్రింట్ చేస్తున్నా. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత మనకి వాల్యూ 10 అనే వాల్యూ స్టోర్ అవుతుందా, ఎస్ ఆర్ నో. అలా మనం ఒక స్మాలర్ డేటా టైప్ నుంచి లార్జర్ డేటా టైప్కి డేటా కన్వర్ట్ చేసినప్పుడు మనకి డేటా అనేది లాస్ అవుతుంది. ఎలాగైతే నేను ఇక్కడ చెప్పానో స్మాలర్ డేటా టైప్ నుంచి లార్జర్ డేటా టైప్ కన్వర్ట్ చేస్తున్నామో నో డేటా లాస్ అనేది అవుతుంది. అలాగే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్లో కూడా ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్లో స్మాలర్ డేటా టైప్ నుంచి లార్జర్ డేటా టైప్ కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి డేటా లాస్ అనేది ఏమి అవ్వదు. సో ఇక్కడ నాకు ఏ అని వేరియబుల్ ఏంటిది, ఏ అని వేరియబుల్ వచ్చేసి ఇంట్ టైప్, ఎస్ ఆర్ నో. ఏ అని వేరియబుల్ ఇస్ ఇంట్ టైప్. సో ఎఫ్ వేరియబుల్ ఇస్ ఫ్లోట్ టైప్. సో మనకి ఇక్కడ ఏ వేరియబుల్ ఉన్న వాల్యూ ఆటోమేటిక్గా ఎఫ్ టైప్ ఆఫ్ వేరియబుల్కి అంటే ఫ్లోట్ టైప్ ఆఫ్ వేరియబుల్కి కన్వర్ట్ అవుతుందా. సో ఇక్కడ మనం మాన్యువల్గా కోడ్ ఏమైనా రాస్తున్నామా, ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూని నేను ఫ్లోట్ టైప్ ఆఫ్ వాల్యూ కన్వర్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి 10 అనే వాల్యూ ఫ్లోట్లో కన్వర్ట్ అవుతుందా, ఫ్లోట్లో ప్రింట్ అవుతుంది కదా. సో ఇక్కడ నేను ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఆఫ్ వాల్యూలో లైక్ ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూని నేను ఫ్లోట్ టైప్ ఆఫ్ వాల్యూగా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇలా కన్వర్ట్ చేయడమే ఏంటిదంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయమన్నమాట, కంపైలర్ మాత్రమే కన్వర్ట్ చేసుకుంటుంది ఇక్కడ. సో అందుకని మనం దీన్ని ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ని ఏమంటున్నామంటే ఆటోమేటిక్ బై కంపైలర్. అంటే ఏదైనా డేటా ఇంకో డేటా టైప్ ఆఫ్ వేరియబుల్ కన్వర్ట్ చేయాలి అంటే ఆటోమేటిక్గా నీ కంపైలరే కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఉంది. జాగ్రత్తగా వినండి. ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్లో మనకి మాన్యువల్ బై ది ప్రోగ్రామర్, అంటే మనమే మాన్యువల్గా కోడ్ రాసి కన్వర్ట్ చేయాల్సి వస్తుంది ఎక్స్ప్లిసిట్ అంటే. సో మనకి ఎక్స్ప్లిసిట్లో ఒక ఆపరేటర్ ఉంది, టైప్ అనే ఆపరేటర్. మనం ఆల్వేస్ ఏదైనా ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూ కన్వర్ట్ చేయాలంటే మనం టైప్ అనే ఆపరేటర్ అయితే యూస్ చేయాలి. సో ఈ టైప్ ప్లేస్లో మనం డేటా టైప్ ప్లేస్ చేస్తాం, డెస్టినేషన్ డేటా టైప్. ఈ టైప్ ప్లేస్లో మనం డెస్టినేషన్ డేటా టైప్ ప్లేస్ చేస్తాం. అంటే ఫైనల్గా నేను ఏ డేటా టైప్ ఆఫ్ వేరియబుల్లో
ఆ వాల్యూ కన్వర్ట్ చేయాలనుకుంటున్నానో ఆ డెస్టినేషన్ ఆఫ్ డేటా టైప్ నేను ఇక్కడ స్పెసిఫై చేయాలి. సో లెట్ మీ మేక్ an ఎగ్జాంపుల్. సో ఇంప్లిసిట్ టైప్ లైక్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే నేను స్మాల్ ఇంట్రడక్షన్ ఇస్తా. ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ మీన్స్, సో ఐల్ బి రైటింగ్ హియర్. సో explicit typecasting. సో explicit typecasting means, సో ఆఫెన్ మనం ఏంటంటే ఒక టైప్ ఆఫ్ వాల్యూని లైక్ మనం చాలామంది చెప్పేది ఏంటంటే లార్జర్ డేటా టైప్ నుంచి స్మాలర్ డేటా టైప్కి కన్వర్ట్ చేస్తున్నామని. నో, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే మనం ఒక డేటా టైప్లో ఉన్న వాల్యూ అంటే ఒక టైప్ ఆఫ్ వాల్యూని ఇంకో టైప్ ఆఫ్ వాల్యూకి కన్వర్ట్ చేయడం బై యూజింగ్ టైప్ ఆపరేటర్. by using type operator. So let me make it an example. So explicit typecasting means ఇక్కడ మనం స్మాలర్ డేటా టైప్ నుంచి కానీ లార్జర్ డేటా టైప్కి కన్వర్ట్ చేయొచ్చు, అండ్ లార్జర్ డేటా టైప్ నుంచి స్మాలర్ డేటా టైప్కి కూడా కన్వర్ట్ చేయొచ్చు. కానీ మనం ఇక్కడ మాన్యువల్గా కన్వర్ట్ చేస్తాం, అంటే ఆటోమేటిక్గా నీ కంపైలర్ అనేది కన్వర్ట్ చేయదనమాట. మనమే టైప్ అనే ఆపరేటర్ యూస్ చేసి కన్వర్ట్ చేస్తాం అనమాట. సో లెట్ మీ మేక్ ఇట్ అన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేసేటప్పుడు మనకి డేటా లాస్ అనేది అవుతుంది. ఆఫెన్ మనం హయ్యర్ డేటా టైప్ నుంచి లైక్ లార్జర్ డేటా టైప్ నుంచి స్మాలర్ డేటా టైప్కి కన్వర్ట్ చేయడానికి ఎక్స్ప్లిసిట్ ఈ టైప్ అనే ఆపరేటర్ యూస్ చేస్తూ ఉంటాం. సో అండ్ ఆల్సో ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే కన్వర్టింగ్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఓన్లీ లార్జర్ డేటా టైప్ టు స్మాలర్ డేటా టైప్ ఓన్లీ కాదు. మనకి ఇది ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది స్మాలర్ డేటా టైప్ నుంచి కూడా లార్జర్ డేటా టైప్ కన్వర్ట్ చేయొచ్చు, అండ్ లార్జర్ డేటా టైప్ నుంచి స్మాలర్ డేటా టైప్ కూడా కన్వర్ట్ చేయొచ్చు. కానీ మనమే ఎక్స్ప్లిసిట్గా వాల్యూ అనేది కన్వర్ట్ చేస్తాం యూజింగ్ టైప్ ఆపరేటర్. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో లెట్ మీ మేక్ ఇట్ అన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే దట్ ఫ్లోట్ ఎఫ్ వాల్యూ వచ్చేసి 3.56 సంథింగ్ ఏదో 3.14 అనే వాల్యూ వస్తున్న ఇంట్ ఏ ఈక్వల్ టు నేను దీన్ని ఫ్లోట్ టైప్ కన్వర్ట్ చేయాలంటే టైప్ అనే ఆపరేటర్ యూస్ చేస్తా, ఫ్లోట్ ఎఫ్. ఓకే, సో ఇక్కడ నేను ఏ వాల్యూ ప్రింట్ చేస్తాను. ఏ వాల్యూ మనకి ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ ఏంటిది, టైప్ ఆఫ్ ఏ ఏంటిది, టైప్ ఆఫ్ ఏ ఏంటిది, ఇంటిది. సో ఇక్కడ నేను స్పెసిఫైడ్ డి ఇస్తున్నా, సో కామా ఏ వాల్యూ ఇస్తున్నా. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. సో 3 వస్తుందా, ఎస్ అన్నో. అక్కడ మనకి డేటా లాస్ అనేది అవుతుందా. సో కానీ ఇక్కడ మనం టైప్ అనే ఆపరేటర్ యూస్ చేసాం. ఈ టైప్ అనే ఆపరేటర్లో మనం ఈ టైప్ ప్లేస్లో డేటా టైప్ అనేది ప్లేస్ చేస్తాం. ఆల్రెడీ ఐ హ్యావ్ షోన్ యూ దట్ ఈ టైప్ ఆపరేటర్లో మనం డెస్టినేషన్ డేటా టైప్ ఆఫ్ వాల్యూ ప్లేస్ చేస్తాం. ఓకే, డెస్టినేషన్ డేటా టైప్ ప్లేస్ చేస్తాం. అల్టిమేట్గా మనకి ఇక్కడ ఫ్లోట్ అయినా కానీ డెస్టినేషన్ డేటా టైప్ మెన్షన్ చేయాలి. సో లెట్ మీ రైట్ హియర్ ఇంట్ అనేది రాయాలి ఇక్కడ. సో ఇక్కడ నాకు డెస్టినేషన్ ఆఫ్ డేటా టైప్ ఏంటిది, డెస్టినేషన్ ఆఫ్ డేటా టైప్ వచ్చేసి ఇంట్లో కన్వర్ట్ చేయాలనుకున్నా. ఏంటిది 3.14ని నేను ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తే 3 అనే వాల్యూ కన్వర్ట్ అవుతుంది. సో నేను ఈ ఎఫ్తో పాటు ఈ టైప్ కాస్టింగ్ ఆపరేటర్ లోపల నేను డెస్టినేషన్ డేటా టైప్ ఇవ్వాలి. సో ఇక్కడ నాకు డెస్టినేషన్ డేటా టైప్ ప్లేస్ అవుతుంది. సో ఇలా నేను ఒక కాస్టింగ్ అనేది వాల్యూ ఒక వాల్యూని ఇంకో వాల్యూ కన్వర్ట్ చేయడానికి ఎక్స్ప్లిసిట్గా నేను ఇలా కాస్టింగ్ చేస్తున్నా యూజింగ్ టైప్ ఆపరేటర్. సో లెట్ మీ మేక్ ఇట్ అన్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో లెట్స్ సే దట్ నాకు ఇంట్ ఏ ఈక్వల్ టు 5 ఉంది అండ్ బి ఈక్వల్ టు 6 ఉంది అనుకోండి. బి ఈక్వల్ టు 6. ఓకే, అండ్ ప్రింట్ఎఫ్ స్పెసిఫైడ్ డి కామా 5 ఏ డివైడెడ్ బై బి రాస్తున్నా, ఏ డివైడెడ్ బై బి. సో మనకి ఆన్సర్ ఏమొస్తుందో చూడండి ఒకసారి. మనకి ఆన్సర్ 0 వస్తుంది, ఎస్ అన్నో. సో నేను ఈ డేటా లాస్ అవ్వకుండా చూడాలి. సో లెట్ మీ మేక్ ఇట్ అన్ ఎగ్జాంపుల్. ఫ్లోట్ రిజల్ట్ అని రాసేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జాగ్రత్త చూడండి. సో ఇక్కడ ఫ్లోట్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి అని రాస్తున్నాం. ఓకే, అండ్ ప్రింట్ఎఫ్
స్పెసిఫైడ్ ఎఫ్ కామా ఈసారి రిజల్ట్ వాల్యూ ప్రింట్ చేస్తున్నా. సో లెట్ మీ షో యూ ది అవుట్పుట్ హియర్. మనకి ఇక్కడ వాల్యూ ఏమొస్తుందో చూడండి జాగ్రత్తగా. మనకి వాల్యూ ఇక్కడ 0.00 సంథింగ్ వస్తుందా? ఎస్ అన్నో. సో ఈ వాల్యూ 6 తీసుకుందాం. ఇట్ వుడ్ బి ఏ క్లియర్ దెన్. బి వాల్యూ 5 తీసుకుంటున్నా. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. సో మనకి వాల్యూ ఏమొస్తుంది? వాల్యూ వచ్చేసి 1 పాయింట్ సంథింగ్ వస్తుంది, 1.00. ఎందుకంటే 6/5 వచ్చేసి మనకి 5.2 సంథింగ్ ఏదో వస్తుంది. ఎస్ అన్నో. సో ఇక్కడ నేను డివిజన్ చేసేటప్పుడు మనకి డేటా లాస్ అనేది అవుతుంది. సో ఈ ఆపరేషన్ నేను ఎగ్జాక్ట్గా ఫ్లోట్లో ప్రాసెస్ చేసి ఫ్లోట్లోనే స్టోర్ చేయాలంటే ఇక్కడ నేను టైప్ కాస్టింగ్ చేస్తాను. టైప్ కాస్టింగ్ ఆపరేటర్ యూస్ చేస్తాం, ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తున్నా. సో నా డెస్టినేషన్ డేటా టైప్ ఏంటిది? ఇక్కడ నా డెస్టినేషన్ డేటా టైప్ వచ్చేసి ఫ్లోట్ అనమాట. అందుకని నేను ఇక్కడ టైప్ కాస్టింగ్ ఆపరేటర్లో ఫ్లోట్ అని రాస్తున్నా. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్. సో మనకి డేటా ఎగ్జాక్ట్ డేటా వస్తుందా? 1.2. ఎస్ ఆర్ నో? 1.2 అనేది వస్తుంది. అదే మనం ఇక్కడ కాస్టింగ్ చేయకపోతే, టైప్ అనే ఆపరేటర్ యూస్ చేయకపోతే మనకి 1.0000 సంథింగ్ ఏదో వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇలా మనం ఒక స్మాలర్ డేటా టైప్ నుంచి లార్జర్ డేటా టైప్ ఒకటే కాదు, మనం లార్జర్ డేటా టైప్ నుంచి స్మాలర్కి, స్మాలర్ డేటా టైప్ నుంచి లార్జర్కి, కానీ మనకి ఎగ్జాక్ట్ డేటా ప్రాసెస్ అవ్వాలి అంటే కాస్టింగ్ చేస్తాం. ఓకే, కాస్టింగ్ మీన్స్ దిస్ టైప్ అనే ఆపరేటర్ యూస్ చేయాలి. ఈ టైప్ అనే ఆపరేటర్ యూస్ చేస్తేనే ఇట్ మీన్స్ దట్ యు ఆర్ అప్లయింగ్ దట్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఓకే, సో ఎప్పుడైతే ఈ టైప్ కాస్టింగ్ ఆపరేటర్ యూస్ చేస్తావో, లైక్ టైప్ అనే ఆపరేటర్ యూస్ చేస్తావో, ఇలా టైప్ అనే ఆపరేటర్ యూస్ చేస్తావో, నువ్వు ఇక్కడ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేస్తున్నట్టు. ఓకే, సో ఇట్ డజంట్ మీన్ దట్ నువ్వు స్మాలర్ నుంచి లార్జర్ కన్వర్ట్ చేసినా అది ఇంప్లిసిట్ కిందకి వస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా ఒక మాన్యువల్గా నువ్వు కోడ్ రాసి ఒక డేటా టైప్ ఆఫ్ వాల్యూని ఇంకో డేటా టైప్ ఆఫ్ వాల్యూకి కన్వర్ట్ చేస్తున్నావో యూజింగ్ టైప్ ఆపరేటర్, దట్ కమ్స్ అండర్ ది ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఓకే, ఇక్కడ నేను A/B చేసినప్పుడు నాకు వాల్యూ ఎంత వచ్చింది? నాకు వాల్యూ వచ్చేసి 1 వచ్చింది. ఎస్ అన్నో. ఇక్కడ నేను ఈసారి ఎగ్జాక్ట్ వాల్యూ నేను ప్రాసెస్ చేసి ఎగ్జాక్ట్ వాల్యూ స్టోర్ చేయాలంటే ఇక్కడ నేను కాస్టింగ్ చేయాలి వితౌట్ లాసింగ్ డేటా లాస్ అవ్వకుండా నేను కాస్ట్ చేసి, లైక్ ఈ A/B అంటే A/B అంటే 6/5 ఎగ్జాక్ట్ వాల్యూ నేను స్టోర్ చేయాలంటే నేను ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అప్లై చేయాలి. ఇట్ మీన్స్ దట్ టైప్ ఆపరేటర్. ఇలా మనం ఫ్లోట్ రాస్తాం అనమాట. ఫ్లోట్ రాసి కన్వర్ట్ చేస్తాము. సో రన్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా 1.2 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో A/B 6/5 1.2, ఈ 1.2 ఎగ్జాక్ట్ వాల్యూ మనం స్టోర్ చేసుకుంటున్నాం. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ మనకి టైప్ అనే ఆపరేటర్లో డెస్టినేషన్ ఆపరేటర్ అంటే డెస్టినేషన్ డేటా టైప్ అనేది ప్లేస్ చేయాలి. సో ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో లెట్ మీ సే దట్ క్యార్ అనే డేటా టైప్ ఉంది. క్యార్ CH ఈక్వల్ టు క్యాపిటల్ A స్టోర్ చేశాను. సో క్యాపిటల్ A నేను ఇంట్ A ఈక్వల్ టు కాస్టింగ్ చేస్తున్నా. మనకి డెస్టినేషన్ డేటా టైప్ ఏంటిది? ఇక్కడ ఇంట్. నేను ఇంట్లో కన్వర్ట్ చేయాలి. ఈ CH అనే వాల్యూ ఇంట్లో కన్వర్ట్ చేస్తున్నా. ఓకే, అండ్ printf let me print the A value, A equal to specified the, and let me print the CH value, CH equal to specified C, కామా A వాల్యూ ప్రింట్ చేస్తున్నా, CH వాల్యూ కూడా ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ నీకు A వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? semicolon, I forgot semicolon here. Let me run the code again. సో ఇక్కడ నీకు A వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? 65. అండ్ CH వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? A. ఎందుకంటే అకార్డింగ్ టు ది మై ASCII వాల్యూ. సో ఆల్వేస్ ఐ టోల్డ్ యూ దట్ మనకి ఇక్కడ ASCII వాల్యూస్ ఉంటాయి. సో ASCII టేబుల్ ప్రకారంగా మనకి క్యాపిటల్ A నుంచి క్యాపిటల్ Z వరకు 65 నుంచి, సో లెట్ మీ ఎరేస్ దిస్. క్యాపిటల్ A అంటే మనకి ASCII వాల్యూ ప్రకారంగా 65 అని మీనింగ్, అండ్ టిల్ మనకి క్యాపిటల్ Z అంటే 90 అని మీనింగ్. స్మాల్ A నుంచి స్మాల్ Z వరకు 97 నుంచి 122 దాకా ఉంటుంది. సో ఇక్కడ క్యాపిటల్ A ఎప్పుడైతే స్టోర్ చేశానో ఈ క్యాపిటల్ A నేను ఇంటీజర్ కన్వర్ట్ చేయాలనుకున్నా. ఇంటీజర్ అంటే ఇట్ విల్ రిఫర్ దట్ ASCII టేబుల్. ASCII టేబుల్ ప్రకారంగా క్యాపిటల్ A అంటే 65. ఈ 65 మనం దేనిలో స్టోర్ చేస్తున్నాం? క్యాపిటల్ లైక్ స్మాల్ A అనే వేరియబుల్లో యూస్ చేస్తున్నాం. అంటే ఇన్ స్మాల్ A వేరియబుల్ యు ఆర్ స్టోరింగ్ దట్ 65. యు ఆర్ స్టోరింగ్ 65 యాజ్ ఎ వాల్యూ. సో ఎప్పుడైతే ఒక క్యారెక్టర్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తావో ఆ ఇంటీజర్ కన్వర్ట్ చేసే ముందులా ASCIIకి రిఫర్ చేసుకొని ASCII ప్రకారంగా క్యారెక్టర్ ఆఫ్ డెసిమల్ ఏంటిది?
క్యారెక్టర్ ఆఫ్ డెసిమల్ వచ్చేసి 65 కాబట్టి క్యాపిటల్ ఏది ఆ 65 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇలా మనం టైప్ కాస్టింగ్ ఒక టైప్ ఆఫ్ వాల్యూని ఇంకో టైప్కి కన్వర్ట్ చేయాలంటే ఎగ్జాక్ట్గా మనం టైప్ అనే ఆపరేటర్ యూస్ చేయాలి. నో మ్యాటర్ స్మాలర్ నుంచి లార్జర్ అవ్వచ్చు, లార్జర్ నుంచి స్మాలర్ అవ్వచ్చు, కానీ ఇక్కడ నువ్వు ఆపరేటర్ యూస్ చేస్తే అది ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ కిందకు వస్తుంది. ఓకే, so I hope you understand. So if you have any kind of doubts in this implicit type conversion and explicit type casting, you can ask me. Okay, I hope you understand, and you can ask me in the description box, and please subscribe Manatu Guru channel. Thank you all.